స్టూడెంట్స్ ఈ వీడియోలో ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ గురించి చూద్దాం. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. మనం దీన్ని ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ అంటాం. దీంట్లో సై అంటే సై ఈజ్ వేవ్ ఫంక్షన్ అండ్ ఈ ఈజ్ టోటల్ ఎనర్జీ, V is potential energy. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ పార్ట్ వరకు ఇక్కడ వరకు ఉన్న పార్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే లాప్లేసియన్ ఆపరేటర్ దీంట్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ లాప్లేసియన్ ఆపరేటర్ ఇంటూ సై ప్లస్ 8π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. ఆర్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, లాప్లేసియన్ ఆపరేటర్ స్క్వేర్ ప్లస్ 8π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ఇంటూ కేఈ ఇంటూ సై ఈక్వల్ టు 0. ఎందుకంటే దిస్ ఈజ్ టోటల్ ఎనర్జీ, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ వరకు మనం కేఈ అని రాయొచ్చు. ఇప్పుడు మనం సై గురించి స్టడీ చేయాలి. సై ఈజ్ వేవ్ ఫంక్షన్. సైకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో significance of psi ఏంటవి? psi must be continuous. Next, psi must be single valued. Next, psi must have finite values. Next, psi ranges from minus infinity to plus infinity and is equal to 1. So that is it represents integral of minus infinity to plus infinity psi square dx dy dz దట్ ఈక్వల్ టు 1 అని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే లాప్లేసియన్ ఆపరేటర్ అంటాం.